ఎంతసేపని మాటలతో సరిపెడతారు? తినడానికి ఏం పెట్టరా? నీకెప్పుడు తిండిగోలేనా? కాసేపు ఆగితే భోజనాలు పెడతారు కదా, అప్పుడు కుంభాలు కుంభాలు తినచ్చు. నేనేమీ తిండి మీద ఎవతో అడగలేదు. శుభకార్యం కదా, మొదట నోరు తీపి చేస్తే బాగుంటుందని చెప్పాను. అది కూడా నా కోసం కాదు, మైనావతి కోసమే. తినాలన్న కోరిక నీకుంది, మధ్యలో మైనావతిని ఎందుకు అడ్డు పెడతావు? బామ్మ కాస్త ఊరుకుంటారా? మైనవతి గారు, ఆల్రెడీ మీకోసమని స్వీట్స్ రెడీ చేయించాను, ఇప్పుడే పంపిస్తాను. అమ్మాయి, ఆ దొండకాయలు తీసుకురా. అమ్మా, దీన్ని కొంచెం బాగా కలుపుతూ ఉండండి. అలాగేనా? స్వీట్ రెడీ అయిందా? గెస్ట్లు అడుగుతున్నారు. పాలు విరిగిపోయాయి, స్వీట్ చేయడానికి టైం పడుతుంది. వచ్చింది మైనావతి గారు, మీరేం చేస్తారో నాకు తెలీదు. ఇంకో 10 నిమిషాలు స్వీట్ రెడీ అయిపోవాలి. ప్రసన్న, చూసుకో. ఏంటి, ముందే చెప్పుంటే నేనేదో ఒకటి చేసేదాన్ని కదా. ఇప్పుడే చూశానండి. చా, ఇప్పుడు మైనావతి గారు ఏం ఫీల్ అవుతారో ఏంటో. 10 నిమిషాల్లో ఏదో ఒకటి త్వరగా చేయాలి. 10 నిమిషాల్లో స్వీట్ చేయడం చాలా కష్టం మేడం. అదేం లేదన్నా, చాలా సులభం. పాలు లేకుండా స్వీట్ ఎలా చేస్తావమ్మా? పైగా 10 నిమిషాల్లో. మీరు అనుమతిస్తే నేను చేస్తాను. పెద్ద కష్టమేమీ లేదు, ఇక్కడున్న వాటితోనే చేస్తాను. అక్క, ఆ కొబ్బరివా? కొంచెం బెల్లం కూడా ఇస్తావక్క? నీకు చాత కాకపోయినా మెప్పు పొందాలని పిచ్చి ప్రయోగాలు చెయ్యొద్దు. వచ్చింది మామూలు కాదు, చాలా గొప్ప వాళ్ళు. వాళ్ళ ముందు మా పరువు పోతే అంతే. వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మిమ్మల్ని మెచ్చుకునేలా నేను చేస్తాను. మాటలు కాదు, చేతల్లో ఉండాలి. మీరే చూస్తారు కదా. ఎంత ధైర్యం లేకపోతే నా చీరనే కట్ చేస్తావా? అది అది కాదమ్మా. ఎవరే నీకమ్మా? మేడం, మేడం, నీలాంటి లేకి దానికి నా ముందు నిలబడ్డానికి అర్హత లేదు. అలాంటిది నా చీర కొంగుని కట్ చేస్తావా? ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావే? మైనావతి గారు, మీరు ఆవేశపడకండి, నేను మాట్లాడతాను. ఏయ్, ఎవరు నువ్వు? అసలు ఎవరు నిన్ను లోపలికి రానిచ్చారు? పో బయటికి. అది కాదు మేడం, ఈ పెద్ద మేడం గారు పొరపాటు పడ్డారు. నేనే తప్పు చేయలేదు. నోర్మోయ్! ఎవరు చూడకుండా చేసి నేనే పొరపాటు పడ్డానని అబద్ధం చెప్తావా? నీలాంటి లేని వాళ్ళకి ఎంతకైనా దిగజారే నీచ మనస్తత్వం ఉంటుంది. మీ బతుకులే అంతా. అంత పెద్ద మాట అనకండి. నోర్మోయ్! నీలాంటి వాళ్ళని చూస్తేనే నాకు అసహ్యం. ఇదేనా మీరు నాకిచ్చే మర్యాద? ఇలాంటి అలగా జనం నాకు నచ్చరని తెలిసి ఇంట్లోకి ఎలా రానిచ్చావు? ఇప్పుడు ఇది తప్పు చేసి నన్ను తప్పు పట్టాలని చూస్తోంది. అది కాదు మైనావతి గారు, తనెవరో నాకు తెలీదు. అసలు ఈమె ఇక్కడికి ఎలా వచ్చిందో కూడా నాకు తెలీదు. అది నీ తప్పే.
మేము బారసాలకొచ్చామనుకున్నాం, కానీ ఇలాంటి మోహాలు చూడాల్సి వస్తుందనుకోలేదు. ఏయ్, నీకు అసలు బుద్ధుందా? బంగారం లాంటి చీరని పాడు చేసిందే కాకుండా తనకే ఎదురు చెప్తావా? నిన్ను కొట్టడం కాదు, చంపేయాలి. అమ్మా ఆగండి. నాకెందుకో ఈ అమ్మాయి ఏ తప్పు చేసుండదని అనిపిస్తుంది. అవునండి, సత్య ప్రమాణకంగా చెప్తున్నాను, నేనే తప్పు చేయలేదు. తప్పు చెయ్యడం మాత్రమే మీలాంటి వాళ్ళ పని. అందుకే మీలాంటి వాళ్ళంటేనే నాకు కంపరం. నేను నిజం చెప్పినా మీరు వినే పరిస్థితిలో లేరని అర్థమైంది. అయినా మీ చీర పాడైందని మీరేం బాధపడకండి, కావాలంటే నేను సరిచేసిస్తాను, లేదంటే కొత్తది కొనిస్తాను. అసలు నా స్థాయి ఏంటో తెలుసా నీకు? ఈ చీర విలువెంతో తెలుసా? అలాంటిది నువ్వు నాకు కొనిస్తావా? అసలు నువ్వెంత, నీ బ్రతుకెంత? నువ్వు జీవితాంతం బూడిగం చేసినా దీన్ని కొనలేవు. ఆశపడి అది దక్కదని తెలిసాక ఇలాంటి పనులు చేయడం మీకు మాత్రమే సాధ్యమవుతుంది. మైనావతి గారు, తను చేసిన తప్పుకి నేను మీకు క్షమాపణ చెప్తున్నాను. తనని నేను ఇప్పుడే పంపించేస్తాను. నాకు గౌరవం దక్కాల్సిన చోట అవమానం జరిగితే నేనక్కడ అస్సలు ఉండను. నేను వెళ్ళిపోతాను.